సో గైస్ ఇదైతే పార్ట్ 2 వీడియో ఆఫ్ మా గుడి జాతర. పార్ట్ 1లో అయితే మీరు డే 2ది పల్లకి వీడియో చూసిండొచ్చు. ఇంకోటి ఏమంటే మా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తుంది, అది నువ్వు వెళ్ళి చూడండి ఎవరు చూడలేదు. ఇదైతే డే 3 అనమాట. డే 3 వచ్చి పొంగల్ పెడతాము దేవునికి. పొంగల్ పెట్టి నాన్ వెజ్ చేస్తాము దేవునికి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చికెన్ అనమాట, చికెను ఇడ్లీ. మేమైతే తినలే, ఎందుకంటే ఒకేసారి పొంగల్ పెట్టైనాక తింటాము అని. గుడి బ్యాక్ సైడ్ అయితే పొంగల్ పెడతాము పొయ్యిలో. సో పొయ్యిలో పొంగల్ పెట్టేది కొంచెం కష్టం, బట్ దేవుని కోసం అంతేం కష్టం అనిపించలేదు. చూడండి గైస్ ఎందరు పెడతా ఉండరో పొంగల్. సో గైజ్ ఎవరెవరికి పొంగల్ పెట్టడం ఇష్టమో చెప్పండి గైజ్, లేదా మీరు ఎప్పుడైనా పెట్టిండారనేది కూడా కమెంట్ చేయండి గైజ్. ఇక్కడైతే మా చెల్లి పొంగల్ని చూస్తానే ఉనింది పొంగిపోతుందని. సో ఇక్కడైతే అగైన్ షీ డిస్క్రిమినేటెడ్ మీ గైజ్. ఇక్కడైతే ఆ చిన్నపిల్ల హెయిర్స్ చూపించి నా హెయిర్స్ చూపిస్తా ఉంది గైజ్. సో నా అభిప్రాయం ఏమంటే హెయిర్స్ కట్ చేసే దాంట్లో తప్పే లేదు గైజ్. ఇక్కడైతే పూజకి స్టార్ట్ అయింది. పొంగల్ ఎత్తుకుపోయి గుడిలో పెట్టేసి ఇంకా పూజకి ఏమేమి కావాలో అంత ప్రిపరేషన్స్ అయితే చేసుకోండి గైస్. సో ఇక్కడైతే ఫుల్ ప్రాసెస్ చూపిస్తాం చూడండి, చాలా బాగుంటుంది. అమ్మవారికి అయితే ఈ ధూపు లైక్ సాంబ్రాణితో పూజ చేసి అదైతే నిజంగా సూపర్గా ఉన్నింది గైస్. సో మీరు చూడండి అలాగే ప్రాసెస్ ఏమి అని. పూజ అంతా చాలా బాగా అయింది. ఇప్పుడైతే మేమైతే లంచ్ చేయడానికి రెడీగా ఉండం. అంటే ఈ సతి స్పెషల్ ఏమంటే బిర్యానీ, చికెన్, మటన్ చాలా బాగునింది బిర్యానీ. సో అన్ని డేస్కి నా సండే ఇంకా చాలా బాగా ఉంటుంది. సో ఇది గైజ్ లాస్ట్ రోజు దేవుని బయట పెట్టేది. మేమైతే బిర్యానీని వడ్డిస్తూ ఉండం. బిర్యానీ అయితే ఫైనలీ కంప్లీట్ అవుతా ఉంది గైస్. మా అక్క అయితే చాలా కష్టపడుతూ ఉంది చూడండి. సో వీడియోస్ అయితే లేట్గా వస్తుంది, బట్ డెఫినెట్గా వస్తుంది వీడియో. అంతే గైస్, ఈ వ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది. మీట్ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.